ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మనం కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబుని ఇక్కడ నియమించారు. అయితే ఇక్కడ ఆయన స్థానికుడు కాదని మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇక్కడున్న టీడీపీ నేతలు కూడా వైసీపీలోకి వెళ్ళిన పరిస్థితి. సార్ చెప్పండి, ముఖ్యంగా అమిలినేని సురేంద్రబాబు ఇక్కడ నెగ్గుకు రాగలరా? ఏ విధంగా ముందరికెళ్తారు? అమిలినేని సురేంద్రబాబు గారు తప్పకుండా అత్యధిక మెజారిటీ గెలుస్తారండి. ఎందుకంటే ఆయన లోకల్ కాదు అనేటువంటిది చాలా అబద్ధము. ఆయనకు అన్ని సమస్యల పట్ల లోకల్గా అవగాహన ఉంది. కాబట్టి ఆయన అన్ని రకాల ప్రజలతోనూ కలిసిపోతున్నారు. ఎలాంటి భేషజం లేకుండా నిగర్వంగా నిరాడంబరంగా ప్రజల్లో మమేకమైపోతున్నారు. కాబట్టి ప్రజలంతా ఆయన పట్ల ఆకర్షితులవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన అత్యధిక మెజారిటీతో సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రజలంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇన్ని రోజులు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు గారు వైసీపీలోకి వెళ్ళారు. ఆయన ప్రభావం ఏదైనా ఉంటుందంటారా? ఉమామహేశ్వర నాయుడు గారు ఇంతకు ముందు టీడీపీలో ఉన్నారండి. ఆయనే సైకో పోవాలి, సైకిల్ రావాలని ఆ పాట పాడుతూ మమ్మల్తో కూడా పాడించారు. నేను కూడా ఉమామహేశ్వర నాయుడు గారి వర్గమే. కాకపోతే సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాల్సింది కాబట్టి ఆయన పొరపాటు చేసుకున్నారు. తన భవిష్యత్తును తనే పాడు చేసుకున్నాడైనటువంటి అభిప్రాయం నాలో కలుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్న పిడి రంగయ్య గారు రావచ్చా? ఆయనకి ఏ విధంగా ఇక్కడ ఆయన కూడా ఫస్ట్ ఇక్కడ ఎంపీగా మాత్రమే చేశారు. ఆయన ఏ విధంగా ముందరికెళ్తారు? ఎంపీ రంగయ్య గారు మంచి వ్యక్తే అనేటువంటి పేరు ఉంది. కానీ ఆయన గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏమీ అభివృద్ధి చేయలేకపోయినారు. అది వాళ్ళ పార్టీ అంతర్గత కారణాలు కావచ్చు, కానీ ఏమీ సహాయం చేయలేకపోయినారు. అందువల్ల ఆయనను ఆదరించడం కాస్త కష్టమే అనిపిస్తుంది ప్రజలు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏమండి, 2024 ఎన్నికలు కళ్యాణదుర్గంలో ఏ విధంగా ఉండబోతున్నాయి? 2024 ఎన్నికల్లో ఏకపక్షం అండి. పెద్దగా పోటీ ఏమి ఉండకపోవచ్చు. సురేంద్రబాబు గారు ఏకపక్షంగా సురేంద్రబాబుకే ఓట్లేసే అవకాశం ఉంది ప్రజలు కళ్యాణదుర్గంలో. అవును, ముఖ్యంగా టీడీపీ ఏషియాతో ముందరికి వెళ్తా ఉంది ఇక్కడ కళ్యాణదుర్గంలో. అంటే ఏ విధంగా ప్రణాళిక అమిలినేని సురేంద్రబాబు తీసుకెళ్తున్నారు? టీడీపీ పక్షాన అమిలినేని సురేంద్రబాబు గారు రైతులందరికీ వాగ్దానం చేస్తున్నారండి. నేను గెలిచిన సంవత్సరం లోప 114 చెరువులకు నీళ్లు తెచ్చి మరి రైతుల్ని ఆనందపడేటట్లు చేస్తాను అని చెప్పేసి వాగ్దానం ఇస్తున్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు సరిగా లేవు, మండలాలకు నుంచి ఇక్కడికి రావడానికి రోడ్లు సరిగా లేవు అని చెప్పేసి ఆ రోడ్లన్నింటినీ కూడా నేను తార్ రోడ్లుగా వేయిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా కళ్యాణదుర్గం ప్రజలు ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. ముఖ్యంగా ఇక్కడ ముందు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రిగా కూడా చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఏం అభివృద్ధి చేయలేదంటారా? లేదండి, ఇంకా రఘువీరారెడ్డి గారికి అంతో కాస్తో కూస్తో కళ్యాణదుర్గం పట్టణాన్ని అభివృద్ధి చేశారు. ఆర్డీఓ ఆఫీస్ తెచ్చారు, రింగ్ రోడ్డు వేశారు, తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన. కానీ ఈ మన గత ఎమ్మెల్యే గారు పెద్దగా అభివృద్ధి పనుల మీద దృష్టి సారించలేకపోయినారు అని ఘంటాపథంగా చెప్పగలచ్చు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఆయన వచ్చిన సంవత్సరం లోపు అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి ఆయన తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. కళ్యాణదుర్గం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.